హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మన వీడియోస్ కంటిన్యూగా నేను మీకు పంపిస్తూ ఉన్నాను, యూట్యూబ్లో ప్లే చేస్తూ ఉన్నాం. ఒక వ్యూయర్ నన్ను అడగడం జరిగింది, సార్ ఈ హైడ్రా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి నోటికుండా కూడా ఎఫ్టిఎల్ అంటున్నారు, బఫర్ జోన్ అంటున్నారు. అసలు ఏంటి సార్ ఇవి అని చెప్పేసి, వాటి లిమిట్స్ ఏంటి ఏంటి నాకేం అర్థం కావట్లేదు, మీరు దయచేసి నాకు ఒక వీడియో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన కామెంట్ బాక్స్లో చూశాను. సో అతని రిక్వెస్ట్ని బేస్ చేసుకొని ఎఫ్టిఎల్ మీద కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇద్దాం, వ్యూయర్స్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ రోజున ఎఫ్టిఎల్ మీద కొంత ఇన్ఫర్మేషన్ని అవేర్నెస్ కోసం నేను షేర్ చేసుకోదలుచుకున్నాను. ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదంటే ఫుల్ ట్యాంక్ లిమిట్, వీటిల్లో ఏదైనా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాండ్ అంటే ఒక చెరువు కానీ ఏదన్నా కనుక మనం తీసుకుంటే, ఆ చెరువులో ఏదైతే వాటర్ నిండి ఉంటుందో అదంతా చెరువు కిందకు వస్తుంది. ఒకవేళ విపరీతమైన వానల పట్టం కానీ వరదలు రావడం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు చెరువు ఎంతైతే ఉందో ఆక్యుపై చేసుకొని ఉందో వాటరు, అది కాకుండా ఎక్సెస్ వాటరు రావడం జరుగుతుంది. ఆ ఎక్సెస్ వాటరు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన మున్సిపాలిటీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, వీళ్ళు లిమిట్స్ని డిఫైన్ చేయడం జరిగింది. జివో 169 ప్రకారం దీనికి ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా ఏంటంటే, ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ లిమిట్స్ అంటే ఈ చెరువు నిండిన తర్వాత సర్టెన్ ఏరియాకి ఈ వాటర్ మూవ్ అవడం జరుగుతుంది. అంటే ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో విపరీతమైనటువంటి వానలు వరదలు లాంటివి సంభవిస్తే మాత్రమే ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది క్రాస్ చేయడం జరుగుతుంది. సో ఆ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ చెరువుకి దాటి సర్టెన్ ఏరియా వరకు వదిలిపెడతారు. అంటే వదిలిపెట్టడం అంటే ఆ సర్టెన్ ఏరియా కూడా వానలు ఎక్కువగా వచ్చినా కూడా ఫిల్ అవుతుంది. అంతవరకు ఉన్న ఏరియాని మాత్రం మనం ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఇది కాకుండా మరి ఇంకొక పదం మనకి ఫ్రీక్వెంట్గా వినపడటం జరుగుతుంది, బఫర్ జోన్. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఆ ఏదైతే చెరువు వానలు ఎక్కువ వచ్చినప్పుడు నిండి ఒక స్టేజ్ వరకు వస్తుంది కదా, దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. అలా కాకుండా బఫర్ జోన్ అంటే ఏంటంటే, ఇప్పుడు 10 హెక్టార్లు అంటే ఒక చెరువు విస్తీర్ణం ఏదైతే ఉందో అది 10 హెక్టార్లు అంటే 25 ఎకరాలు. 25 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు కానీ లేదంటే ఏదైనా నాలా కానీ ఏదైనా కానీ ఆ చెరువుకి సంబంధించి 25 ఎకరాల లిమిట్స్లో ఉన్నవి వాటికి ఏదైతే ఉంటుందో వాటికి మీకు 30 మీటర్స్ డిస్టెన్స్ వరకు కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్లు చేయకూడదు. దాన్ని బఫర్ జోన్ అంటారు. అంటే చెరువు లిమిట్ దాటి ఎంత ఏరియా వరకు అయితే వస్తుందో దాన్ని ఎఫ్టిఎల్ జోన్ అంటారు. అక్కడ ఎఫ్టిఎల్ జోన్ నుంచి 30 మీటర్స్ అంటే దగ్గరగా 100 ఫీట్లు అంటే 100 ఫీట్ వరకు కూడా మీకు బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్ ఏదైతే ఉందో ఈ బఫర్ జోన్లో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు. ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేసినా కూడా గవర్నమెంట్ హైడ్రా కింద దాన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్గా ట్రీట్ చేస్తుంది. ఎఫ్టిఎల్ లిమిట్స్లో కట్టినా కానీ బఫర్ జోన్ లిమిట్స్లో కట్టినా కానీ ఇవన్నీ ఇల్లీగల్ కిందకు వస్తాయి. బఫర్ జోన్లో మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు ల్యాండ్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఫార్మింగ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. సైకిల్ ట్రాక్స్ వేసుకోవచ్చు, పార్క్స్ కట్టుకోవచ్చు. అంటే ఎఫ్టిఎల్ నుంచి బఫర్ జోన్ లిమిట్స్ లోపల ఉన్నవన్నిటి చేసుకోవచ్చు, కానీ ఎక్సెప్ట్ కన్స్ట్రక్షన్. సో నేను ఇది మీకు డయాగ్రామ్ రూపంలో కూడా నేను మీకు వేసి చూపిస్తాను. ఒక ఏదైతే మీకు చెరువు ఉంటుంది, చెరువు తర్వాత ఉండే ఎఫ్టిఎల్ లిమిట్, దాని తర్వాత ఉండే బఫర్ జోను, ఈ మూడింటిని నేను మీకు డయాగ్రామ్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మోరోవర్, ఈ హైడ్రా ఈ రోజున ప్రజెంట్ ఎఫ్టిఎల్ లిమిట్స్లో ఉన్న వాటిని మాత్రమే డెమాలిష్ చేస్తుంది. రానున్న రోజుల్లో అంటే వాళ్ళకి పవర్స్ అయితే ఉన్నాయి, ఇంకా బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసిన వాటికి డెమాలిష్ చేయడం జరగట్లేదు. హైడ్రాకి మన గవర్నమెంట్ కూడా సూపర్ పవర్స్ ఇస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా ఈ బఫర్ జోను ఎఫ్టిఎల్ లిమిట్స్లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకుని ఆల్రెడీ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా భయానికి లోనవుతున్నారు. అలాంటి భయానికి లోను కాకూడదు అంటే అలాంటి ఏరియాల్లో ప్రస్తుతం మీరు బై చేయకుండా ఉండడం అనేది చాలా మంచిది. ఈ రోజున కోట్ల రూపాయలను బట్టి మనం ఈ చెరువుకి సమీపంలో ఉన్న వాటిల్లో 20 అంతస్తులు 30 అంతస్తులు 40 అంతస్తుల్లో కూడా కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. ఆ కన్స్ట్రక్షన్ జరిగిన వాటిల్లో ఆక్యుపేషన్ ఇంకా కానివి కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అయోమయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో పాలుబోని స్థితిలో ఉన్నారు. వాళ్ళందరివి కూడా గవర్నమెంట్ డెమాలిష్ చేస్తుందా లేదా అనేది కోర్టులకు వెళ్తున్నారు. కొంతమంది, చాలా మందికి నోటీసులు వెళ్తున్నాయి. ఆ నోటీసులకి ఏం రిప్లై ఇవ్వాలో కూడా తెలియటం లేదు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మనం కొనుగోలు చేసేటప్పుడే భూమిని కొనుగోలు చేసేటప్పుడు లేదా అపార్ట్మెంట్ని కొనుగోలు చేసేటప్పుడు 1-2 సార్లు మనం అది ఎఫ్టిఎల్ లిమిట్స్లో ఉందా బఫర్ జోన్లో ఉందా అనేది క్లారిటీగా చూసుకొని కనుక బై చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రోజున ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు ఈ చెరువులకి నాలాలకి సమీపంలో
అట్రాక్టివ్ వేలో లేక్ వ్యూ జోన్ అని చెప్పేసి అలాంటి పేర్లతో కోట్ల రూపాయలకి మనకి ఫ్లాట్స్ అమ్మడం జరిగింది. ఆ ఫ్లాట్స్ లో ఈ రోజున కొనుగోలు చేసిన వారి పరిస్థితి అయోమయంగా ఉంది. ఎందుకంటే రేపు పొద్దున్న నోటీసులు వెళ్తాయి వాళ్ళకి నోటీసులు వెళ్ళిన తర్వాత అవి కూడా డెమాలిష్ చేస్తారు. ఇప్పుడు డెమాలిష్ చేస్తే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఈ అంత $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది. సో మన హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందాలి అంటే మన డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఏదైనా రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మౌలిక వసతులు కానీ అన్ని సమపాలనలో ఉంటేనే మన హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతోంది. ప్రపంచంలో టాప్ 5 సిటీస్లో మన హైదరాబాద్ ఉండాలి అనుకుంటే ఇవన్నీ చేయాల్సిందే, తప్పదు. మరి గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మనం నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళాలి అంటే ఇలాంటివన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి సదుద్దేశంతో గవర్నమెంట్ కూడా హైడ్రాని చాలా స్పీడ్గా ఇంప్లిమెంట్ చేస్తోంది. ఓఆర్ఆర్ లిమిట్స్కే కాదు, ఓఆర్ఆర్ లిమిట్స్ దాటిన తర్వాత రాష్ట్రం అంతటా హైడ్రాని విస్తరించాలని చెప్పేసి ప్రణాళిక చేపడుతున్నారు. మన హైదరాబాద్ను చూసి రీసెంట్గా మనకి విజయవాడ ప్లస్ సరౌండింగ్ ఏరియాల్లో బుడమేరు వాగు కూడా పొంగింది. ఆ సరౌండింగ్ ఏరియాల్లో సరౌండింగ్ ఏరియాల్లో కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇళ్ల వలన కూడా ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా మీడియా చెప్పడం జరుగుతోంది. ఈ హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఇంప్లిమెంటేషన్ అవుతుందో అదేవిధంగా విజయవాడ అంటే అమరావతిలో కూడా, ఆంధ్రాలో కూడా ఇదే విధంగా ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. సో ఒక్కసారి మన హైదరాబాద్ని రోల్ మోడల్గా తీసుకొని మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కాదు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర తీసుకుంటే ఏ రోజున చూడండి, గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ ఇక్కడ చూసినా కూడా వరదలు కొద్దిగా వాన వచ్చిందంటే రోడ్లన్నీ బురదమయం అయిపోతాయి. సో ఇలాంటి దేశంలో ఈ హైడ్రా ఇంప్లిమెంటేషన్తో ఒక్కసారిగా దేశంలోనూ ప్రపంచంలోనూ మన హైదరాబాద్ పేరు మారుమోగిపోతుంది. సో మనల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని పక్క రాష్ట్రాలు కూడా మన హైడ్రాని ఇంప్లిమెంట్ చేస్తే అది మనకి చాలా గర్వకారణమైన విషయం. మరొక విషయాన్ని నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. అంటే గవర్నమెంట్ ఈ రోజున పర్టికులర్గా అన్ని ప్రాంతాలని పక్కన పెట్టేటువంటి ఆ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేస్తున్నారు. బట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ శ్రీశైలం హైవే మీద చేయడం జరుగుతుంది. శ్రీశైలం హైవే మీద ఈ విధంగా కాన్సన్ట్రేషన్ చేయడం వలన అందరి దృష్టి శ్రీశైలం హైవే వైపు మళ్ళింది. గత గురువారం శుక్రవారం మన ఏఐ సమ్మిట్ జరిగింది, ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగింది మన హైదరాబాద్లో. దానిలో కూడా మన రేవంత్ రెడ్డి గారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ గారు పర్టికులర్గా చెప్పడం జరిగింది. ఏఐ సిటీ కోసం శ్రీశైలం హైవేలో 200 ఎకరాలను మేము కేటాయించాము, 200 ఎకరాలలో ఏఐ సిటీ నిర్మిస్తాము. ఈ ఏఐ సిటీ అనేది ప్రపంచంలోనే నంబర్ 1 ప్లేస్ అవ్వాలి. ఎందుకంటే ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే మొత్తం నడుస్తుంది. ఈ రోజున గూగుల్ తీసుకోండి, మెటా ఏఐ ఉంది. గూగుల్లో మనం ఏది కావాలని కొట్టినా కూడా మనం చిన్న ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ కనుక మనం ఫీడ్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఎంటైర్ డిస్క్రిప్షన్ కంటెంట్ మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఎంత అడ్వాన్స్డ్గా ముందుకుంటే అదే ఆ అడ్వాన్స్ అనేది హైదరాబాద్ నుంచే జరుగుతూ ఉంటే మనకు చాలా సంతోషంగా కలుగుతుంది. మోరోవర్ అది శ్రీశైలం హైవేలో ఉండడం వలన శ్రీశైలం హైవేకి మరింత శోభను చేకూరుస్తుంది. న్యూస్ని ఎందుకు ఫాలో కావాలి, న్యూస్ బేస్ ఏంటి అని. ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో మన ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ని ఓవర్కమ్ చేసి టీడీపీ గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పుడు అక్కడ ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది కనబడింది. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ మీద వ్యతిరేకత కనబడినప్పుడు ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ఈ గవర్నమెంట్ రాదేమో, నెక్స్ట్ వేరే గవర్నమెంట్ ఫామ్ అవుతుందేమో అని ప్రజలు మెజారిటీ పోర్షన్ ఆఫ్ పీపుల్ అనుకోవడం జరిగింది. అనుకున్నప్పుడు ఏ గవర్నమెంట్ వస్తుంది అంటే టీడీపీ గవర్నమెంట్కి అవకాశం ఉంది. ఆ గవర్నమెంట్ వచ్చేటప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెబుతున్నాను అంటే మీ నోటీస్లో ఉండడం కోసం చెబుతున్నాను. హెరిటేజ్ ఫుడ్స్ ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. ఇది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఒక లిస్టెడ్ కంపెనీ. ఈ లిస్టెడ్ కంపెనీ నేను ముందుగానే ప్రెడిక్ట్ చేశాను. ఒక 15 రోజులు 20 రోజుల ముందు నేను నా సన్నిహితంగా ఉన్నటువంటి నా స్నేహితులకు కూడా చెప్పడం జరిగింది. సో గవర్నమెంట్ కనుక నిజంగా మీరు చెప్పినట్లుగా, ఆంధ్రాలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు చెప్పినట్లుగానే గవర్నమెంట్ కనుక మారినట్లయితే ఈ హెరిటేజ్ ఫుడ్స్ షేర్స్ ఏవైతే ఉన్నాయో 10-15 రోజుల్లో మీకు డబల్ అవుతాయని చెప్పడం జరిగింది. నేను చెప్పినట్లుగానే కొంతమంది నా స్నేహితులు కొనుగోలు చేయడం జరిగింది హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు. హెరిటేజ్ ఫుడ్స్ షేర్ 354 రూపాయలు ఉన్నప్పుడు నేను రికమెండ్ చేశాను. రికమెండ్ ఇన్ ది సెన్స్ జస్ట్ సలహా, మ్యూచువల్గా డిస్కస్ చేసుకున్నాము. అలా అనుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది బై చేశారు. బై చేస్తే కరెక్ట్గా 9 రోజుల్లో అది 700 రూపాయలు అవడం జరిగింది. సో అదేవిధంగా నేను ఎందుకు చెబుతున్నాను అంటే న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రిడిక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే ఫ్యూచర్ విజన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్యూచర్ వీళ్ళ దృష్టితో పాటు గవర్నమెంట్ విజన్ కూడా అదే వేలో కనుక ఉంటే ఆ ఏరియాలో కనుక ఎవరైతే పెట్టుబడులు పెడతాడో వాళ్ళు ఖచ్చితంగా రానున్న రోజుల్లో డెఫినెట్గా ఆ ఏరియాలో ఆ ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి. నేను శ్రీశైలం హైవే మీద ప్రతి వీడియోలో ఏంటి ఇతను ప్రతిసారి శ్రీశైలం హైవే అంటాడు అని ఎందుకు చెబుతున్నాను అంటే
ప్రజెంట్ శ్రీశైలం హైవే ట్రెండింగ్లో ఉంది. ప్రభుత్వం అంతా పూర్తి కాన్సన్ట్రేషన్, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ అందరూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఫోర్త్ సిటీని ఫామ్ చేద్దాం అనుకున్నారు. ఫోర్త్ సిటీని ఫామ్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. ఎందుకంటే అది కొన్ని ఇయర్స్ పడుతుంది అదంతా చేయడం కోసం. ఆ ఇయర్స్ పట్టడానికి ఉండే సోర్సెస్ ఏ ఉన్నాయో అవన్నీ రోజు దాని మీద రివ్యూ చేస్తున్నారు. దాని మీద రివ్యూ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు దాని మీద ప్రోగ్రెస్ ఏంటి అనేది డైరెక్ట్గా మన స్టేట్ చీఫ్ మినిస్టర్ రివ్యూ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పేది ఏంటంటే శ్రీశైలం హైవేలో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ల్యాండ్ కొనుగోలు చేద్దాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే శ్రీశైలం హైవేలో కనుక పెట్టుబడి పెడితే ఖచ్చితంగా వాళ్ళకి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి నేను మరొక్కసారి మీకు చెబుతున్నాను.